అందరికీ నమస్కారం అండి. నా పేరు దీప్తి. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు కంటి నలుసు. ఈ కథని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాశారు. ఈ కథ యువ అనే మాసపత్రికలో 1966లో ప్రచురింపబడింది. ఇక కథలోనికి వెళ్తే 3 ఏళ్ల క్రితం హరిమతి తన కూతురు వినోదినిని తన బాల్య స్నేహితురాలైన రాజలక్ష్మి కొడుకు మహేంద్రుడికిచ్చి చెయ్యాలని ప్రయత్నించింది. పాపం పేదింటి పిల్లరా, అందంగా ఉంటుందట, పెళ్లి చేసుకోరాదు అని రాజ్యలక్ష్మి కొడుకుతో అన్నది. మహేంద్రుడు 20 ఏళ్లవాడు. ఎంఏ పాస్ అయి వైద్య విద్య అభ్యసిస్తున్నాడు. అతను తల్లి ప్రోద్బలం చేత మొదట పిల్లని చూడటానికి ఒప్పుకున్నా తీరా పెళ్లి చూపులు దగ్గర పడేసరికి నిన్ను సంతోషపెట్టడానికి పెళ్లాడేటప్పుడు మళ్ళీ పెళ్లి చూపులు కూడా ఎందుకులే అని కొంచెం దెప్పుతూ అన్నాడు. పెళ్లిలో తెర తొలగించగానే పెళ్లి కూతురు ముఖం చూసి తన కొడుకు తనలాగే మెత్తబడిపోతాడు అనుకొని రాజ్యలక్ష్మి పెళ్లి ముహూర్తం కూడా పెట్టించింది. ఆ ముహూర్తం దగ్గర పడేసరికి మహేంద్రుడు ససేమిరా తనకు పెళ్లి వద్దనేశాడు. మహేంద్రుడికి చిన్నతనం నుంచి నీడలాగా ఉంటూ తిరిగే బిహారీ అనే కుర్రాడొకడున్నాడు. వాడు మహేంద్రుడిని అన్న అని, రాజలక్ష్మిని అమ్మ అని పిలుస్తుండేవాడు. రాజలక్ష్మి బిహారీతో, బాబు ఆ పిల్లని నువ్వైనా పెళ్లాడరా, పాపం పేదింటి పిల్ల అన్నది. అమ్మా, మహేంద్రుడికి పనికిరాని మిఠాయి పెడితే తింటాను గాని పెళ్లి విషయంలో ఎలా కుదురుతుంది అన్నాడు బిహారీ. వినోదిని తండ్రి అంత ధనవంతుడు కాకపోయినా ఒక్క కూతురే కావటం చేత ఆమెకు దొరసానిని పెట్టి చదువు చెప్పించి కుట్టు అల్లిక నేర్పించాడు. పిల్ల వయసు మీరిపోతున్నా ఆమె పెళ్లి గురించి ఆయన చీమ కుట్టినట్టయినా బాధపడలేదు. చివరికి రాజలక్ష్మి తన కన్నవారి ఊరైన బారాషత గ్రామంలో ఒక సంబంధం చూసి పెళ్లి చేయించేసింది. పెళ్ళైన కొద్ది కాలానికే వినోదినికి వైధవ్యం సంప్రాప్తమైంది. ఇప్పటికింకా మహేంద్రుడు పెళ్లి చేసుకునే దారిలో లేడు. కోడలు వచ్చి కొడుకును బుట్టలో వేసుకుంటుందని భయపడి నేను నీకు పెళ్లి చేయటం లేదని అందరూ నన్నాడిపోసుకుంటున్నారురా అన్నది రాజ్యలక్ష్మి మహేంద్రుడితో. కోడలు వస్తే కొడుకును తప్పక తన కొంగు కట్టుకుని కూర్చుంటుంది. నేనే తల్లినైతే చచ్చినా కొడుకు పెళ్లి చేయను అన్నాడు మహేంద్రుడు. ఆ సమయంలో రాజ్యలక్ష్మి తోడి కోడలు అన్నపూర్ణ వచ్చి, ఈడు వచ్చినాడు, ఇంకా ఎంతకాలం తల్లి కొంగు పట్టుకొని కూర్చుంటాడు? ఏ ఈడుకు తగ్గట్టు ఆ ఈడులో ఉండాలి గాని వీడిలాగా ఉండటం సిగ్గుచేటు అన్నది. ఆమె ఆ మాట సద్భావంతోనే అన్నప్పటికీ రాజ్యలక్ష్మి సహించలేక, నా కొడుకు పెళ్లి చేసుకోలేదని నీకెందుకు బెంగ? వాడి సంగతి నేను చూసుకోగలను. ఇందులో అడ్డమైన వాళ్ళ జోక్యం అవసరం లేదు అని చాచి కొట్టినట్టు అన్నది. అన్నపూర్ణ చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయింది. మహేంద్రుడు చాలా నొచ్చుకున్నాడు. ఆమెనెలాగైనా ఉపశమింపచేసే ఉద్దేశంతో అతను ఆ సాయంకాలం ఆమె వద్దకు వెళ్ళి, పిన్ని, ఇదివరకు ఒకసారి మీ చెల్లెలి కూతురు గురించి చెప్పావే, ఆ పిల్లని చూడటానికి ఏర్పాటు చేస్తావా ఏమిటి అన్నాడు. అన్నపూర్ణకు చెల్లెలి కూతురొకటి ఉన్నది. ఆ పిల్లకు తల్లి తండ్రి లేరు. అన్నపూర్ణకు బిడ్డ పాప లేకపోవడం చేత ఆ పిల్లను మహేంద్రుడికిచ్చి చేసి తన దగ్గరే ఉంచుకుందామని ఆమె ఉద్దేశం. నీకిప్పుడు పెళ్లి మీద ధ్యాస మళ్ళిందా ఏమన్నది అన్నపూర్ణ నవ్వుతూ. నా కోసం కాదు పిన్ని, బిహారీని ఒప్పిస్తాను. పెళ్లి చూపులకు మంచి రోజు చూసి ఏర్పాటు చేయించు అన్నాడు మహేంద్రుడు. తానీ మాట అన్న సంగతి మహేంద్రుడు అప్పుడే మరిచాడు గాని అన్నపూర్ణ మరవలేదు. పిల్ల షాంబజారులో పెద్దండ్రి ఇంట ఉన్నది. అన్నపూర్ణ అక్కడికి కబురు పంపి పెళ్లి చూపులకు ఏర్పాటు చేయించింది. మహేంద్రుడు ఈ సంగతి తెలిసి కంగారు పడ్డాడు. అతను బిహారీని పిలిచి సంగతంతా చెప్పి, పెళ్లి చూపులకు పద, మరేమీ భయం లేదు, పిల్ల నచ్చకపోతే నువ్వు పెళ్లాడనవసరం లేదు అన్నాడు. తీరా పెళ్లి చూపులకు వెళ్ళి పిల్ల నచ్చలేదంటే పిన్ని ఏమనుకుంటుంది అన్నాడు బిహారీ మొహమాటంగా. అయితే ఏం చేస్తానంటావు? నన్నడ్డం పెట్టి నువ్వు వాళ్ళకు ఆశ పెట్టావు కనుక నా పిల్లని నోరు మూసుకొని పెళ్లాడేస్తాను. ఇంకా చూడటము ఎంతటము కూడా దేనికి? బిహారీ ఇలా అన్నట్టు తెలిసి అన్నపూర్ణ అతన్ని పిలిపించి, చూడు బాబు, పెళ్లి చూపులు జరగకుండా పెళ్లి జరగదు. పిల్ల నీకేమాత్రం నచ్చకపోయినా పెళ్లాడకు అన్నది. పెళ్లి చూపులకు బిహారీ వెంట బయలుదేరుతూ మహేంద్రుడు మంచి బట్టలు వేసుకొని జుట్టు నున్నగా ఎగదూవి కాస్త అత్తరు కూడా రాసుకున్నాడు. పిల్ల షాంబజార్లో తన పెద్దండ్రి అయిన అనుకూలబాబు ఇంట ఉన్నది. అనుకూలబాబు పేట నడిమయాన చుట్టూ తోటగల 3 అంతస్తుల భవంతి కట్టించి అందులో ఉంటున్నాడు. తల్లిదండ్రులు లేని ఆ పిల్లను అన్నపూర్ణ తన వద్ద ఉంచుకుంటానంటే తన ఆత్మగౌరవానికి భంగం అనిపించి ఆయన ఒప్పుకోలేదు. పెళ్లి చూపులకు వచ్చిన కుర్రాళ్లకు పలహారం పెట్టారు. పెద్దండ్రి కేక పెట్టిన మీదట పెళ్లి కావలసిన పిల్ల పాదాంతను తెచ్చి అతిథుల ముందు పెట్టింది. అనుకూలబాబు బిహారీతో, బిహారీ బాబు, ఈ పిల్ల నా చిన్న తమ్ముడు అపూర్వుడి కూతురు.
వాడేమో పోయాడు. ఇప్పుడు దీనికి నేను తప్ప ఇంకెవ్వరూ లేరు అని నిట్టూర్చాడు. ఆ మాట వింటుంటే మహేంద్రుడి హృదయం ద్రవించింది. అంతా నామె ముఖం కేసి మరింత బాగా చూసి నీ పేరేమిటి అన్నాడు. ఆశలత అన్నదామె ముఖం ఎత్తకుండానే. ఆమెను చూస్తే మహేంద్రుడికి ఎంతో జాలి కలిగింది. ఆమె కంఠధ్వని ఎంతో కోమలంగా ఉన్నది. పాపం దిక్కులేని పిల్ల. ఇద్దరూ ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు మహేంద్రుడు, బిహారీ, ఈ సంబంధం పోనీకు, ఈ పెళ్ళి నీకు భారంగా తోచడం లేదనుకుంటా అన్నాడు. లేదు, మోయదగిన బరువనే తోస్తోంది అన్నాడు బిహారీ. భారమని తోస్తే చెప్పు, నేను భుజాల మీద వేసుకుంటాను. మహేందా, ఇది నిజమేనా అన్నమాట? చెప్పు, నువ్వు ఈ పిల్లని పెళ్ళాడేటట్టుంటే పిన్ని చాలా సంతోషిస్తుంది. ఆమెను శాశ్వతంగా తన దగ్గరే ఉంచుకోగలుగుతుంది అన్నాడు బిహారీ. నీకేమైనా పిచ్చా ఏం? అలా జరిగే మాటుంటే ఏనాడో జరిగేది. ఇంతకాలం ఆగేదా అన్నాడు మహేంద్రుడు. బిహారీ తన ఇంటికి వెళ్ళిపోయాడు. మహేంద్రుడు మేడ మీదకి వెళ్ళి చాప పరుచుకొని పడుకున్నాడు. ఆ రాత్రి అతనికి సరిగ్గా నిద్ర పట్టలేదు. మర్నాడు పొద్దున అతను బిహారీ ఇంటికి వెళ్ళి, రాత్రంతా ఆలోచించాను. పిన్ని కోరినట్టు ఆశను నేనే పెళ్ళాడతాను అన్నాడు. ఈ నిర్ణయం నిన్ననే చెప్పి ఉంటే బాగుండేది అన్నాడు బిహారీ. ఒక్కరోజు ఆలస్యమైతే కొంప మునిగిందా అని చెప్పి మహేంద్రుడు తన తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా, నీ కోరిక ప్రకారం పెళ్ళడటానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు. సరే, తగిన సంబంధం చూస్తాను అన్నది రాజ్యలక్ష్మి. పెళ్లి చూపులు అయ్యాయి అంటూ మహేంద్రుడు తల్లికి అంతా చెప్పాడు. ఆ పిల్ల నీకొద్దు బాబు, దానికి ఎటూ ఎవరూ లేరు, దిక్కులేని పిల్ల అన్నది ఆ తల్లి. ఆ పిల్ల నాకు బాగా నచ్చిందమ్మా. కొడుకు పట్టుదల చూసి మండిపోయి రాజ్యలక్ష్మి తన తోడికోడలు అన్నపూర్ణ దగ్గరికి వెళ్ళి, దిక్కులేని పిల్లని తెచ్చి అంటగట్టి నా కొడుకుకు నాకు కాకుండా చేయాలనుకుంటున్నావా? ఎంత రాకాసివే అన్నది. మహేంద్రుడి పెళ్లి ప్రసక్తే రాలేదు. వాడు నీకేం చెప్పాడో అన్నది అన్నపూర్ణ. ఆమె బిహారీని పిలిపించి, నీ పెళ్ళికి అంతా నిశ్చయమైంది కదా, అంతా తారుమారు చేస్తున్నావా? దాన్ని నువ్వే పెళ్ళాడాలి, లేకపోతే నా పరువు దక్కదు అని చెప్పింది. బిహారీ రాజ్యలక్ష్మి దగ్గరకు వచ్చి, అమ్మ, పిన్ని చెల్లెలి కూతుర్ని నేను పెళ్ళాడటానికి అంతా నిశ్చయమైంది. నీతో చెబుదామని వచ్చాను. నాకింకెవరున్నారు అన్నాడు. చాలా సంతోషం బాబు. పిల్ల లక్ష్మీదేవి లాంటిది. మీరిద్దరూ ఈడుజోడుగా ఉంటారు. సంబంధం తప్పిపోనివ్వకు అన్నది రాజ్యలక్ష్మి. మహేంద్రుడు తల్లి మీద పట్టరాని కోపం వచ్చి అలిగి ఇంటి నుంచి వెళ్ళిపోయి విద్యార్థుల హాస్టల్లో మకాం పెట్టాడు. రాజ్యలక్ష్మి తన కొడుకును రక్షించమని, ఎలాగైనా ఆమె చెల్లెలి కూతుర్ని వాడికిచ్చి పెళ్లి చేయించమని అన్నది. బిహారీతో సంబంధం నిశ్చయమైపోయింది అన్నది అన్నపూర్ణ. రాజ్యలక్ష్మి బిహారీని పిలిపించి, బాబు, ఈ సంబంధం మానుకో, ఈ పిల్ల నీకు తగదు, నీకోసం మంచి పిల్లని చూసి పెడతాను అన్నది. బిహారీ అలా జరగటానికి వీల్లేదన్నాడు. రాజ్యలక్ష్మి అన్నపూర్ణ కాళ్ళవేళ్ళ పడి ఒట్లు వేసి బిహారీని ఈ పెళ్లి మానమని చెప్పింది. మెత్తని మనసు గల అన్నపూర్ణ సిగ్గుపడుతూ బిహారీతో చెప్పింది, నువ్వెట్లా చెబితే అట్లా చేస్తాను పిన్ని, కానీ ఇక ముందెన్నడూ ఏ పిల్లను గాని పెళ్ళాడమని నన్ను బలవంత పెట్టకు అన్నాడు బిహారీ. ఈ విధంగా మహేంద్రుడికి ఆశలతకు పెళ్లి జరిగింది. అన్నపూర్ణకు దగ్గర ఆయనన్న సంతోషంతో ఆశ కాపురానికి వచ్చింది. కానీ ఆ కాపురంలో కాటకాలున్నాయని ఆమె ఎరుగదు. కొద్ది రోజులకి రాజలక్ష్మి కొడుకుతో, ఒక ఏడాది పాటు కోడలు వాళ్ళ పెత్తండ్రి ఇంటనే ఉండటం మంచిదనుకుంటా అన్నది. ఎందుకమ్మా అన్నాడు మహేంద్రుడు. నీకు చదువు సాగవద్దు, ఆ సంగతి నేను చూసుకోలేను. తల్లి తండ్రి దగ్గర ఉన్న దారి వేరు, పెత్తండ్రి దగ్గర ఉన్న దారి వేరు. నేను పంపను. రాజలక్ష్మి కోడలికి ఇంటి పనులు ఉత్సాహంగా నేర్పించడం ఆరంభించింది. కోడలు పగులల్లా వంటింట్లోనూ, సామాను గదిలోనూ, పూజా మందిరంలోనే ఉంటుంది. రాత్రి అత్తగారెమను తన పక్కలోనే పడుకోబెట్టుకొని ఆ పిల్లకు తన వాళ్ళెవరూ లేరన్న సంగతి జ్ఞాపకం రాకుండా చేస్తున్నది. అన్నపూర్ణ తన చెల్లెలి కూతురికి వీలైనంత దూరంగా ఉంటున్నది. మహేంద్రుడు అన్నపూర్ణ దగ్గరికి వెళ్ళి తన తల్లి కోడలను అస్తమానం పనిలో పెట్టి రాపాడుతున్నదని ఫిర్యాదు చేశాడు. ఇంటి కోడలికి ఇంటి పనులు నేర్పడం మంచిదే కదా అన్నది అన్నపూర్ణ. అన్నపూర్ణతో కొడుకు మాట్లాడటం చెవిన పడి రాజ్యలక్ష్మి వచ్చి, ఏ విషయం చర్చిస్తున్నారు అని అడిగింది. చర్చ ఏముంది, కోడల్ని పనదానిలాగా ఉపయోగించడం నాకిష్టం లేదు అన్నాడు మహేంద్రుడు ఉద్రేకంగా. దాన్ని ఏం చేద్దామని అని తల్లి అడిగింది. చదువు చెప్తాను అన్నాడు మహేంద్రుడు. రాజ్యలక్ష్మి వెంటనే వెళ్ళి కోడల్ని రెక్కపట్టుకొని తీసుకునొచ్చి, ఇదిగో నీ భార్య, చదువు చెప్పుకో అన్నది. తరువాత కొంగు మెడకు చుట్టుకొని అన్నపూర్ణకు దండం పెట్టి, క్షమించు చెల్లి, నీ చెల్లెలి కూతురి మర్యాద తెలుసుకోలేక ఆవిడ చెయ్యి పసుపు చేశాను. ఆ మరక కడిగి దొరసానిని చేసి మహేంద్రుడికి
దాసి పని నేనే చేస్తాను అని తన భాగంలోకి వెళ్ళి దబాల్న తలుపు వేసుకున్నది. అన్నపూర్ణ కలవరపడి చతికిల పడిపోయింది. ఆ గృహకల్లోలం అకస్మాత్తుగా ఎందుకు కలిగినదో తెలియక ఆశ తెల్లబోయింది. మహేంద్రుడు మండిపడుతూ ఇక తన భార్య బాధ్యత తన చెయ్యి దాటి పోరాదనుకున్నాడు. అతను చదువుకు, పరీక్షలకు, ఇతర పనులకు అన్నింటికీ స్వస్తి చెప్పి భార్యతో ఇంట్లోనే ఉండాడు. తన కొడుకు వచ్చి క్షమాపణ కోరుతాడనుకున్నది రాజ్యలక్ష్మి. అలా జరగలేదు. తానే వెళ్ళి క్షమించమందామనుకున్నది. మహేంద్రుడు కాలేజీకి వెళ్ళే ఉండే సమయంలో వాడి గది అంతా సర్ది తను క్షమించినట్టు వాడికి తెలియబర్చాలని 3వ అంతస్తుకు వెళ్ళింది. మహేంద్రుడు కాలేజీకి వెళ్ళలేదు. గదిలో భార్యాభర్తలుండడం చూసి చడి చప్పుడు లేకుండా రాజ్యలక్ష్మి కిందికి దిగి వచ్చింది. తన కోడలి వాలకం చూసి రాజ్యలక్ష్మి అన్నపూర్ణ పైన విరుచుకుపడింది. నీ కోడల్ని నువ్వు శిక్షించుకో, నాతో ఎందుకు చెబుతావు అన్నది అన్నపూర్ణ. నీ మంత్రాంగం ఉండగా అది నన్నేం లెక్క చేస్తుంది అన్నది రాజ్యలక్ష్మి. అన్నపూర్ణ గబగబా మేడ మీదకు వెళ్ళి ఆశను ముక్కు చివాట్లు పెట్టింది. దౌర్భాగ్యురాల, నీ మూలాన నాకు తలవంపుగా ఉన్నది. నీకు సిగ్గు బిడియము లేదా? పెద్దది మీ అత్తగారి మీద ఇంటి పని అంతా వేసి ఇక్కడ కులుకుతున్నావా అంటూ జలజల కన్నీరు కార్చింది. పిన్ని, కోడలు తప్పేమీ లేదు, చదువుకోమని నేనే పట్టి ఉంచాను అన్నాడు మహేంద్రుడు. అన్నపూర్ణ వెంట తన భార్య కిందకు వెళ్ళిపోతుంటే అతను వెళ్ళనివ్వక ఆపాడు. దగ్గరి వాళ్ళ దగ్గర పెరిగిన ఆశకు ఆత్మీయత, అధికారం లేకపోయాయి కానీ ఈ పరాయి ఇంట ఆమెకు రెండూ లభించాయి. మహేంద్రుడు ఆమె నెత్తిన కిరీటం పెట్టి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఆమె కొత్త కోడలికి ఉండదగిన భయ సంకోచాలు విసర్జించి ఇల్లాలితనం అవలంబించి నిస్సంకోచంగా ఆ సింహాసనంపై కూర్చున్నది. ఆమె అతని దగ్గర చదువుకోవటం అనేది కేవలము వేడుక. ఆమెకు చదువు ఒక్క అక్షరం అంటకపోగా ఆమె మూలాన మహేంద్రుడి చదువు కూడా మూలపడిపోయింది. పానకంలో పుడకలాగా అప్పుడప్పుడు బిహారీ వచ్చి మహందా అని పొలికేకలు పెట్టేవాడు. ఆశతో అంతా ఒక్కసారి తింటే అరగదు, కొంచెం కొంచెంగా నమిలి తినాలి అని ఎత్తి పొడిచేవాడు. చుని, వాడి మాట వినకు, వాడు మన ముఖం చూసి ఓర్చలేకున్నాడు అని మహేంద్రుడు ఆశతో అనేవాడు. చుని ఆశకు ముద్దు పేరు. అలా మాట్లాడతాడని ఆశకు బిహారీ మీద కోపం. మహేంద్రుడు పరీక్ష తప్పాడు. రాజలక్ష్మికి మంటెత్తుకొచ్చింది. ఆ అగ్నిజ్వాలలను భరించలేక అన్నపూర్ణ తన మేనత్త కొడుకు దగ్గరికి వెళ్ళిపోయింది. ఆశ ఏడుస్తూ కూర్చున్నది. అది చూసి మనం కూడా అక్కడికే పోదామంటూ మహేంద్రుడు మూటముళ్ళ సర్దనారంభించాడు. అది పసిగట్టి రాజలక్ష్మి కొడుకు దగ్గరికి వచ్చి ఎక్కడికి ప్రయాణం అని అడిగింది. చాలాసేపు సమాధానం చెప్పక చివరికతను పిన్ని దగ్గరికి అన్నాడు. మీరెక్కడికి వెళ్ళక్కర్లేదు, మీ పిన్నిని నేనే తీసుకొస్తాను అని రాజలక్ష్మి మేనా చేయించుకొని అన్నపూర్ణ ఉన్న చోటికి వెళ్ళి చీర కొంగు మెడకు చుట్టుకొని దండం పెట్టి క్షమించు చెల్లి, క్షమించు అన్నది. నేనేం అపచారం చేశాను, ఏం చేయమంటావు అన్నది అన్నపూర్ణ కంగారుగా. రాజ్యలక్ష్మి అభిమానాలతో భోరున ఏడ్చి అన్నపూర్ణను ఇంటికి తెచ్చింది. అన్నపూర్ణ ఇంటికి వచ్చి ఆశతో చుని, నీ మూలంగా ఇంట్లో ఉండటానికే లేదు, ఎక్కడికైనా పోవటానికి లేదు, ఎక్కడ నాకు శాంతి లేకుండా చేస్తున్నావు అన్నది. మర్నాడే రాజ్యలక్ష్మి బిహారీని పిలిచి తనకు పుట్టిన ఊరు పోవాలని ఉన్నట్టు చెప్పింది. బిహారీ వెళ్ళి మహేంద్రుడితో ఈ మాట చెప్పాడు. అమ్మ, బారాషాతకు వెళ్ళాలనిపించటం సహజమే, కానీ ఈ వానాకాలంలో అక్కడ ఎక్కువ రోజులుండటం మంచిది కాదు అన్నాడు మహేంద్రుడు. అమ్మ ఒక్కతే ఎలా వెళ్తుంది, వదినను కూడా పంపు అన్నాడు బిహారీ. అది కుదరదు లెమ్మన్నాడు మహేంద్రుడు. అతను తల్లి ప్రయాణానికి అంత తేలికగా ఒప్పుకోవడం చూసి బిహారీ ఆశ్చర్యపోయాడు. నిజానికి రాజ్యలక్ష్మి బారాషాతకు పోవాలని తహతహలాడటం లేదు. క్రమంగా వట్టిపోయే తల్లి కొడుకు సంబంధం ఎంత లోతున్నది గడివేసి చూసింది. అన్నపూర్ణ ఇల్లు వదిలి వెళ్ళిపోతే జరిగిన హంగామా తాను వెళ్తే లేదు. అది మంత్రాలు తెలిసిన రాక్షసి, నేను వట్టి తల్లిని అనుకున్నది. ఆమె మధ్యాహ్నం వేళ ప్రయాణం కావటానికి నిశ్చయించుకున్నది. కొడుకు ఆమెను బారాషాతాల్లో దిగబెట్టొస్తాడని అందరూ సహజంగా అనుకున్నారు. కానీ ప్రయాణం వేళకు బిహారీ వచ్చేసరికి మహేంద్రుడు ఆ ప్రయత్నంలో లేడు. నువ్వింకా సిద్ధం కాలేదేం అని బిహారీని అడిగాడు. నాకు మరి కాలేజ్, సరే అమ్మని నేను దిగబెట్టొస్తాను అన్నాడు బిహారీ. రాజ్యలక్ష్మి వెళ్ళిపోయింది. అన్నపూర్ణ వెళ్ళిపోలేదు కానీ దూరం దూరంగా ఉంటూ వచ్చింది. మహేంద్రుడికి ఆశకు అభిమానం వచ్చింది. బిహారీ రాజ్యలక్ష్మి
వెంట బారసాత చేరుతూనే అమ్మ కలకత్తా పోదాం పదా అన్నాడు. ఊరికి 4 వైపులా కీకారణ్యం. ఎక్కడ చూసినా వెదురు పొదలు. పగలే నక్కలు కూస్తున్నాయి. రాజ్యలక్ష్మి పుట్టింట శతవృద్ధులైన 2 వితంతువులు మాత్రమే బతికున్నారు. అటువంటి చోట ఉంచి రాజ్యలక్ష్మిని తిరిగిపోకుండా చేసినది వినోదిని. భర్త చనిపోయిన వినోదిని ఆ కుగ్రామంలో నట్టడవిలో ఉద్యానలతలాగా ఉంటున్నది. చనిపోయిన వినోదిని భర్త రాజ్యలక్ష్మికి వరుసకు మేనల్లుడు. ఆ బాంధవ్యం పురస్కరించుకొని వినోదిని రాజ్యలక్ష్మిని చూడవచ్చి ఆమెకు సకల లోపచారాలు చేయసాగింది. ఆమె తన కోడలై ఉంటే ఎంత బాగుండేదో గదా అని అనుకున్నది రాజ్యలక్ష్మి. అమ్మను ఆ గ్రామంలో ఒంటరిగా విడిచిపోవటానికి మనసొప్పక బిహారీ అక్కడే ఉండిపోయాడు. ఊరంతా తిరిగి అందరినీ కలుసుకొని క్షణంలో అందరికీ నాయకుడైపోయాడు. అతనికి ఆ ఊరు వాళ్ళు బ్రహ్మరథం పట్టేశారు. తన గది ఎవరో శుభ్రంగా ఉంచుతూ అక్కడ పూలు అమర్చుతున్నట్టు బిహారీ గమనించి రాజ్యలక్ష్మిని అడిగాడు. ఆమె పుస్తకాలు చూసి ఆమె పేరు వినోదిని అని తెలుసుకున్నాడు. ఈ పిల్లనే మీ ఇద్దరు పెళ్ళాడారు కారు అన్నది రాజ్యలక్ష్మి. మోసపోయాం. అయినా పెళ్ళాడి మోసపోవటం కన్నా పెళ్ళాడక మోసపోవటం నయనం అన్నాడు బిహారీ. రాజ్యలక్ష్మి కొడుకు పిలుపు కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నది. పుట్టినాక మహేంద్రుడెన్నడూ ఇంతకాలం తల్లిని దూరంగా ఉండలేదు. చివరికి మహేంద్రుడి నుండి బిహారీకి ఉత్తరం వచ్చింది. అందులో మహేంద్రుడు రాసిన వాక్యం, చాలా కాలానికి పుట్టింటికి వెళ్ళి అమ్మ చాలా సుఖంగా ఉందనుకుంటాను మాత్రమే చదివి వినిపించి బిహారీ ఉత్తరాన్ని ఒక మూలకు గిరివాటు వేశాడు. ఉత్తరంలో ఇంకా తనను గురించి కొడుకు చాలా విషయాలు రాశాడంటున్న ఆశతో రాజ్యలక్ష్మి ఆ ఉత్తరాన్ని తీసుకుపోయి వినోదినికి ఇచ్చి చదవమన్నది. వినోదిని చదవసాగింది. తల్లిని గురించి రాసిన వాక్యం తరువాత మహేంద్రుడు తమ దాంపత్య జీవిత రహస్యాలు బిహారీకి రాశాడు. వినోదిని కొంచెం చదివి ఇదేం వింటావు పోవిస్తూ అన్నది. తర్వాత ఆమె ఒంటరిగా ఆ ఉత్తరం చదువుకొని చాలా ఉద్రేకం చెందింది. మహేంద్రుడు ఆశ ఎటువంటి వాళ్ళో వాళ్ళ దాంపత్యం ఎటువంటిదో ఊహించుకుంటూ అవే ఆలోచనలతో ఆమె తన బుర్ర వేడెక్కించుకున్నది. రాజ్యలక్ష్మి వెళ్ళిన కొద్ది రోజులకే అన్నపూర్ణ బయలుదేరింది. ఆమె తన వంతు వచ్చే ఆస్తి మహేంద్రుడి పేర రాసి దస్తావేజు తీసుకొని పరాశాతకు వెళ్ళి దాన్ని రాజ్యలక్ష్మికిచ్చి తాను ఇక కాశీలో ఉంటానని తనను నెలకు 15 రూపాయలు పంపమని అన్నది. ఆమె తన చేతి బంగారు గాజులు తీసి బిహారీకి ఇచ్చి వీటిని నీ కాబోయే భార్యకిచ్చి మహేంద్రుడిని ఆశను కాస్త కనిపెట్టుండు అని చెప్పి వెళ్ళిపోయింది. ఇద్దరు పెద్దవాళ్ళు వెళ్ళాక ఇల్లు ఎంగిలి మంగళంలాగా తయారైంది. ఇంటికేం తేవాలో మహేంద్రుడికి తెలియదు. తెచ్చినవి ఏం చేయాలో ఆశకి తెలియదు. వేళ్ళు తెగిపోయాక వాళ్ళు ప్రేమ వృక్షం వాడిపోవటం స్పష్టంగా కనిపించింది. నౌకర్లు తప్పించుకు తిరగసాగారు. తిండి పెట్టేవాళ్ళు లేక వాళ్ళు పెంపుడు కోయిల పంజరంలోనే చచ్చిపోయింది. వీరు వెంటనే వెళ్ళి అమ్మను తీసుకురండి అన్నది ఆశ భర్తతో. సరిగా అదే సమయానికి బిహారీ ప్రత్యక్షమయ్యాడు. అతను వారసత నుంచి వచ్చి ఇల్లు మహా ఖాళీగా ఉంది, ఇప్పటికైనా అమ్మను తీసుకురాకూడదు అన్నాడు. మేము ఆమె కోసమే ఎదురు చూస్తున్నాం అన్నాడు మహేంద్రుడు. ఆ మాట ఒక ఉత్తరం ముక్క రాయటానికి నీకెంతసేపు పడుతుంది? నిన్ను వెనుక నీ తల్లి పాడు చేసింది, ఇప్పుడు నీ భార్య పాడు చేసే ప్రయత్నంలో ఉంది అని బిహారీ మహేంద్రుడి చేత ఉత్తరం రాయించి తీసుకొని రషాత వెళ్ళాడు. రాజ్యలక్ష్మి వినోదిని వెంటబెట్టుకొని బిహారీతో కలిసి కలకత్తా చేరుకున్నది. ఇప్పుడు ఆశ పూర్తిగా మారిపోయింది. ఆమె అస్తమానం అత్తగారి వెంటనే ఉంది. చెప్పిన పనులు కూడా చేస్తున్నది. భర్త పిలిచినా అత్త తరిమితే గాని వెళ్ళటం లేదు. వినోదిని చాలా చురుకైన మనిషి. ధైర్యంతో కూడిన ఆమె చూపులు, తొణికిసలాడే యౌవనము, పనులు చేయటంలోనూ నౌకర్లకు పనులు పురమాయించటంలోనూ ఆమె దక్షత, అధికారం చూసి ఆశ తనకు తానే అల్పురాలుగా భావించుకున్నది. రాజ్యలక్ష్మి కూడా వినోదిని తెగ మెచ్చుకునేది. అలాంటి వినోదిని స్నేహంగా దగ్గరకు వచ్చేసప్పటికీ ఆశ పట్టరాని ఆనందం పొందింది. నీకేవైనా మారుపేరు పెడతాను, ఏం పేరు పెట్టమంటావు అని ఆశ అడిగింది. చేఖేర్ బాలి అంటే కంటి నలుసు అన్నది వినోదిని నవ్వుతూ. ఆశ ఆమెను కౌగిలించుకొని చేఖేర్ బాలి అని మళ్ళీ మళ్ళీ పిలుస్తూ విరగబడి నవ్వింది. ఆశను చూస్తుంటే వినోదినికి ఈ ఇల్లు, ఈ భర్త, ఈ దాంపత్యం, ఈ ప్రేమ తనవై ఉండవలసిందివే గదా అనిపించి చాలా బాధ కలిగేది. ఆశ చేత ఆమె పడకంటింటి కబుర్లన్నీ చెప్పించుకొని వింటూ నిలువున దహించుకుపోయేది. సాయంకాలం పూట ఆశను చక్కగా ముస్తాబు చేసి భర్త దగ్గరకు పంపేది.
పగలు ఆశ చేత అడ్డమైన పనులు చేయించి మహేంద్రుడి ఇంట్లోనే ఉన్నా కూడా భర్త దగ్గరకు వెళ్ళనిచ్చేది కాదు. ఆయన కోప్పడతారు, నేను వెళతాను అనేది ఆశ. కోప్పడిని. పానకంలో ఆ పాటి మిరియాల ఘాటు లేకపోతే రుచి ఉండదు అనేది వినోదిని. వినోదిని మిరియాల ఘాటే తెలుసు గాని పానకం రుచి ఎలా ఉంటుందో తెలియదు. అందుకని ఆమె ఆశ చేత వాళ్ళ దాంపత్య రహస్యాలు చెప్పించుకొని వినేది. మహేంద్రుడు మటుకు ఈ పానకంలో పుడక ఎక్కడ దాపరించింది, ఎప్పుడు పోతుంది అని భార్యను అడిగేవాడు. అతను తల్లితో ఎవరో పడుచు వితంతువును తెచ్చిపెట్టుకోవడం నాకేమీ బాగలేదు అన్నాడు. అది మా విపునుడి భార్య, పరాయిదెందుకవుతుంది? దాని మూలానే ఈ ముసలితనంలో నాకు కాస్త విశ్రాంతి చిక్కుతున్నది. అయినా వాళ్ళెవరూ నాకెలా సేవ చేయనే లేదు అన్నది రాజ్యలక్ష్మి. ఆమె బిహారీ చేత కూడా తన కొడుక్కి చెప్పించింది. మహేంద్రుడు ఇంతవరకు వినోదినిని చూడలేదు. బిహారీ చూశాడు. ఆమె దీపశిఖ లాంటిదని, ఇంటిని వెలిగించడానికి, ఇల్లు తగలబెట్టడానికి కూడా ఆమెకు శక్తి ఉన్నదని, అలాంటి మనిషితో ఆడుకోవటం కానీ, ఆమెను ఉపేక్షించడం కానీ లేదని అతని నమ్మకం. ఆమెను విరాషతాకు తిప్పి పంపటం వనవాస శిక్ష విధించడమే అని కూడా అతను భావించాడు. విశృంఖల ప్రణయం త్వరలోనే మూసిపోయింది. మహేంద్రుడు ఆశాపూర్వం ఉన్నంత నిజమైన అన్యోన్యతలో లేరు. ఇద్దరిలోనూ పరస్పర విముఖత కొంచెంగా తలెత్తింది. దాన్ని వాళ్ళు కపట నటన చాటును దాచేస్తున్నారు. అందులో అపస్వరాలు వినిపిస్తూనే ఉన్నాయి. మహేంద్రుడు తన దృష్టి పక్కన పెట్టి మళ్లించి చదువులో కొంతవరకు నిమగ్నుడయ్యాడు. ఆశకు వినోదిని తప్ప మరో ఆధారం లేదు. వినోదినిని రాజ్యలక్ష్మి ఆశతో అంతగా పూసుకు తిరగవద్దని హెచ్చరించింది. ఆ కారణం చేత ఆశ తన మనసులో మాటలు చెప్పుకోవాలంటే వినోదినిని సంధివ్వటం లేదు. ఎలాగైనా వినోదినికి తన భర్తకు పరిచయం కలపాలని ఆశకు గట్టిగా తీర్మానం కలిగించుకుంది. తన భర్త ఎదుటికి రమ్మని ఆమె వినోదినిని వేధించసాగింది. ఆమె తన భర్తను కూడా ఆమె అలాగే వేధించేది. నిజానికి వినోదిని, మహేంద్రుడు కూడా ఒకరినొకరు చూడాలని లోపల తహతహలాడుతున్నారు. దానిపైకి ఇద్దరూ తమకది ఏమాత్రం ఇష్టం లేనట్టుగా నటించారు. చివరికి మహేంద్రుడు అతి కష్టం మీద వినోదిని చూసి మాట్లాడడానికి ఒప్పుకున్నాడు. మర్నాడు తెల్లవారగట్టనే ఆశ వినోదినిని లేపి తన భర్త మాట్లాడటానికి రమ్మన్నది. వినోదిని నిరాకరించింది. ఆశ చిక్కుల్లో పడింది. ఆమె వాళ్ళిద్దరినీ పరిచయం చేయటానికి దొంగ ఎత్తు వేసింది. ఊలు అల్లిక నేర్చుకునే నెపం మీద ఆమె వినోదిని తన పడక గదికి తెచ్చి వాళ్ళిద్దరూ అక్కడే ఉన్న సమయంలో తమ భర్తను రప్పించింది. మహేంద్రుడు రాగానే వినోదిని వెళ్ళిపోబోయింది. కానీ ఆశ ఆమెను బలవంతంగా కూర్చోబెట్టింది. అటు తర్వాత వినోదిని తన దారికి రోజూ అడ్డు తగిలి పలకరిస్తుందని మహేంద్రుడు ఆశించాడు. కానీ అలా జరగలేదు. వినోదిని అతనికి మళ్ళీ కల్పించలేదు. ఆమె తనను గురించి ఏమీ అనుకోకూడలేదని ఆశ అన్న మీదట అతనికి మరింత ఆరాటం హెచ్చించింది. అతనొక కెమెరా కొని ఇంటి పని వాళ్లకు ఫోటోలు తీయసాగాడు. వినోదినికి ఒక ఫోటో తీయమని ఆశ అడిగింది. మహేంద్రుడు సరేనన్నాడు. వినోదినిని అడిగితే వద్దన్నది. ఆ మీదట ఆశ ఒక యుక్తి పన్నింది. ఆమె ఒకనాటి మధ్యాహ్నం వినోదినిని తన గదికి తెచ్చి నిద్రపుచ్చింది. ఏనాడు పగటివేళ నిద్రపోని వినోదిని ఆ గదిలోకి వస్తూనే నిద్ర ముంచుకొచ్చి చక్కని భంగిమలో పడుకొని నిద్రపోయింది. మహేంద్రుడు కెమెరాతో వచ్చి ఆమె చుట్టూ తిరిగి ఎటు నుంచి ఫోటో తీస్తే బాగుంటుందో చూశాడు. తీరా ఫోటో తీయబోయే క్షణంలో వినోదిని లేచి కూర్చొని ఇదేమన్యాయం అన్నది. కానీ చివరికి ఆమె తన ఫోటో తనను ఆశను కలిపి ఇంకో ఫోటో తీయనిచ్చింది. అన్ని ఫోటోలు బాగా రాలేదు. తీసిన ఫోటోలే మళ్ళీ తీయవలసి వచ్చింది. ఈలోపుగా పరిచయము, సంభాషణ అల్లుకుపోయాయి. ఒక విధంగా ఆశకు వినోదిని గొప్ప అండ అయింది. ఆశకు చమత్కార సంభాషణ చేతకాదు. ఆ లోపం వినోదిని తీర్చింది. మహేంద్రుడు తన భార్యని హాస్యాలాడి వెటకారం చేస్తే ఆమె తరపున వినోదిని ఎదురు జవాబు చెబుతుంది. నిజమైన సరసాలు మహేంద్రుడికి వినోదినికి మధ్య జరుగుతుంటే ఆశ వాటిలో భాగం పంచుకుంటున్నది. వినోదిని ఆశ చెయ్యలేని పనులని మహేంద్రుడికి చేసి పెడుతున్నది. అతనికి వేళకు భోజనం, అతని వస్తువులు సర్ది అందుబాటులో ఉంచడం, అతను కాలేజీకి ఎగ్గొట్టకుండా చూడటం మొదలైన పనులన్నీ వినోదిని ఎంతో సమర్థతతో చేస్తున్నది. ఇందుకోసం ఆమె ఇంటి పని మానుకోలేదు. రాజ్యలక్ష్మి సేవ కూడా మానలేదు. వినోదిని అల్లిన నెక్ టై వేసుకొని మహేంద్రుడు అదేదో సుఖం అనుభవిస్తున్నాడు. వినోదిని తన వద్దకు అలంకరించి పంపిన భార్య నుంచి పొందే ఆనందంలో ఇంకో మనిషి కూడా ఇమిడి ఉన్నట్టు భావిస్తాడు.
బిహారీ ఒక ఆదివారం భోజనానికి వస్తానని కబురు చేస్తే మహేంద్రుడు తాను బయట పని మీద వెళ్తున్నట్లు జవాబు రాశాడు. బిహారీ ఇంటి దగ్గరే భోజనం చేసి వచ్చేసరికి దొంగ దొరికాడు. అతను తలనొప్పిగా ఉన్నట్టు అభినయించాడు. ఆ అభినయాన్ని సమర్థించుతూ వినోదిని అతనికి ఉడుకులాం పట్టి విసిరింది. నానా సేవలు చేసింది. ఇదంతా కపట నాటకమని గ్రహించినట్టుగా బిహారీ నవ్వి, వినోద వదిన, ఇలాంటి ఉపచారాలతో రోగం జాస్తి అవుతుంది కానీ తగ్గదు. మీరు చేసే సేవ చూస్తే నాకు కూడా తలనొప్పి వస్తున్నది. కానీ మా వంటి అభాగ్యుల తలనొప్పికి దానంతట అదే తగ్గిపోతుంది అన్నాడు. వ్యవహారం ఇంత దూరం వచ్చిందని బిహారీ ఎరుగడు.